ఎవ్రీవన్, నేను మీ స్వప్న సుకురి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన అంశం వెనిజులాపై అమెరికా దాడి అనేది యావత్ ప్రపంచాన్ని ఉలికి పడేలా చేసింది. అసలు అమెరికా వెనిజులాపై ఎందుకు దాడి చేసింది, ఆ దాడి వెనుక ఉన్న పరిణామాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెనిజులాపై అమెరికా భారీ సైనిక చర్య చేపట్టి ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అనే పేరుతో కరాకస్ ప్రాంతంలో సైనిక స్థావరాలను, కీలక భవనాలను లక్ష్యంగా చేసుకొని ఈ చర్య అనేది చేపట్టింది. అతి తక్కువ సమయంలో ఆ ప్రాంతంలో అనేక పేలుళ్ళు సంభవించి తీవ్రమైన నష్టం అనేది జరిగింది. ఏకంగా దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి, అతనితో పాటు తన భార్యను కూడా అరెస్ట్ చేసి, చేతికి బేడీలు వేసి యుద్ధ నౌకలోకి వాళ్ళని ఎక్కించేసి అమెరికాకు తరలించారు. అని ఒక దేశం మరొక దేశం పైన ఇలా దాడి చేయమనేది సార్వభౌమత్వానికి అవమానం లాంటిదని ప్రపంచంలోని చాలా దేశాలు ఈ చర్యను వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో అతని భార్యను కూడా వాళ్ళు అరెస్ట్ చేసి, చేతికి బేడీలేసి కళ్ళకు గంతలు కట్టి యుద్ధ నౌక ద్వారా వెనిజులా నుంచి న్యూయార్క్కి తరలించి వారిని ఫోటోలు తీసి ఫోటోలు బయటకు విడుదల చేసి చాలా వివాదాస్పదంగా ఈ విషయాన్ని అనేది వాళ్ళు మార్చేశారు. నికోలస్ మదురో అతని భార్యను అరెస్ట్ చేసి ట్రంప్ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే వాళ్ళని ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ట్రంప్ ఏమని ప్రకటించారంటే, వెనిజులాలో మేమే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము, అధ్యక్షుడు అతని భార్య మా కస్టడీలో ఉన్నదని వాళ్ళ ఫోటోలు బయటకు విడుదల చేశారు. నికోలస్ మదురోని అరెస్ట్ చేయడానికి అమెరికా ప్రభుత్వం చెప్తున్న రీజన్స్ ఏంటిదంటే, నికోలస్ మదురై ప్రభుత్వం డ్రగ్ స్మగ్లింగ్లో భాగస్వామ్యంగా ఉంది. అంతేకాకుండా అక్కడున్న ప్రభుత్వం యొక్క ఆర్థిక పతనం ద్వారా 8 మిలియన్ల ప్రజలు అమెరికాకు వలస రావడం, అక్కడున్న ఖైదీలని అమెరికాకు పంపడం అనేది ట్రంప్ చేసిన ముఖ్యమైన అభియోగాలు. అలాగే కాకుండా నికోలస్ మదురైపై కొన్ని అభియోగాలు అనేది ట్రంప్ ప్రభుత్వం అనేది మదురోపై మోపిన అభియోగాలు ఏంటి అంటే, నార్కో టెర్రరిజం కుట్ర, కొకైన్ కుట్ర, మెషిన్ గన్లు, విధ్వంసక పరికరాలు ఇవన్నీ స్మగ్లింగ్ చేస్తున్నారని అభియోగాలు మోపారు. అయితే జియో పాలిటిక్స్ అనేటి ఏం చెప్తున్నాయంటే, దీనిపైన భౌగోళిక రాజకీయ కుట్ర అనేది దాగి ఉన్నది. వెనిజులాలో చమురు ఉత్పత్తులను, చమురులను, ఖనిజ వనరులను సొంతం చేసుకోవడానికి అమెరికా వెనిజులాపై దాడి చేసిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక దేశం అనేది